ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఒక తీర్పు వచ్చింది. రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ కొట్టేశారు. అంటే జగన్ గారిని బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ వేశారు. నెక్స్ట్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి కోర్టు షిఫ్ట్ చేయాలన్నాడు. రెండు కొట్టేశారు. కొట్టేసి లేదు డైలీ బేసిస్ విచారణ చేపించమని అన్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, మీరు కరెక్ట్గా అంటే భరత్ ఈరోజు 14 సంవత్సరాలు ఈరోజు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకు హాజరు కాల. ఓకే, ఒప్పుకుంటాం, ఎందుకంటే రకరకాల పనులు. ఈరోజు అతను ఆఫ్టర్ అనకూడదు, ఒక ఎమ్మెల్యేనండి. ఎమ్మెల్యే అయినప్పుడు ఎందుకు రాడండి కోర్టుకు? ఏం చేస్తుంది కోర్టు? ఎందుకు రావట్లేదు? అదే నేను తప్పు చేస్తే నన్ను ఊరుకుంటారా? ఎంబడి సమన్స్ పంపించి లోపల రాకపోతే అంటే అదే రావట్లేదు కాబట్టి అదే మేము అడుగుతున్నాం. ప్రజల్లో ఆవేదన అదే. ఇలాంటి ఆర్థికంగా ఈ విధంగా చేసేది అది నిజమైతే నిజమని చెప్పండి, అబద్ధమైతే చెప్పండి, తొందరగా పరిష్కరించమని మేము కోరుతున్నాం. కోర్టుకు రాకుండా అయ్యిందండి. కోడికత్తి కేసులో అతను పోయి 4.5 సంవత్సరం అండి, అటెంప్ట్ మర్డర్ కోసం 4.5 సంవత్సరం జైల్లో అండి. ఎంత తప్పు! అతను దళితుడనే కదా, దళితుడిని 4.5 సంవత్సరం జైల్లో నుండి బయటికి రాకుండా ఎంత తప్పు అండి? తప్పు కదా. కనీసం నువ్వు వచ్చేసేసి చేయాలి కదా. నువ్వు కోర్టుకు రావు, 4.5 సంవత్సరం మగ్గిపోయినాడండి. వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? దీని గురించి ఆలోచిస్తే సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు పిచ్చోడిని చేశారంటే ఒక పెద్ద ఎంత బాధ అండి. దళితుని చంపేసేసి డోర్ డెలివరీ చేస్తే దిక్కు లేదండి. ఇవన్నీ వాళ్ళకి తెలియదా? నా దళితులు అంటే సరిపోద్దా? ఇవన్నీ తెలుసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎదిరించే కెపాసిటీ లేక ఈరోజు వాళ్ళు ఓటు అనే ఆయుధంతో వాళ్ళకి అన్నీ చెప్పారు. ఇంకొక మాట కూడా మీకు చెప్తున్నాను, ఇవన్నీ ఈవీఎంలు అంటున్నారు. వాళ్ళకి చెప్పేది ఒకటే ఒక మాట, ఈవీఎంలు బిఫోరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్లిప్పులు జరిగింది కదా. శ్రీకాకుళంలో ఎవరు గెలిచారు? ఎమ్మెల్సీలు స్లిప్పుల మీదనే కదా గెలిచింది. కడపలో ఎవరు గెలిచారు? నెల్లూరు ఎవరు గెలిచారు? అది స్లిప్పులా కాదా? మరి ఈవీఎంలు విమర్శించే వాళ్ళకి స్లిప్పుల మీద చంద్రబాబు నాయుడుగా తెలుగుదేశం ఎట్టా గెలిచింది? ఇది చెప్పమని ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే చెప్పమనండి. ఈవీఎంల మీద మోసం అనే వాళ్ళకి చెంపపెట్టింది. స్లిప్పుల మీద ఎట్లా గెలిచినారు ఛాలెంజ్ చేస్తున్నా, ఎవడైనా చెప్పమనండి చూస్తాం. నెల్లూరు వైఎస్ అడ్డా కదా, తెలుగుదేశం ఎట్ట గెలిచింది అంటే యూత్లో ఎంత రకమైనటువంటి కసి ఉందో, దళితుల్లో ఏ విధమైన కసి ఉందో, రెడ్లలో ఏ విధమైన కసి ఉందో, కమ్మ అంటే కమ్మ వాళ్ళని విమర్శించారు. ఈ రకమైన వాళ్ళని అందరూ 11 సీట్లతో ఇంటికి పంపించారు. మీరు కూడా ఆలోచించండి. ఈవీఎంలు అనేది అతను సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడే మాటలు ఇవన్నీ. నేను అడిగింది కరెక్టా కాదా మీరు ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.